ఈరోజు మనతో డాక్టర్ కేతవరపు రాజశ్రీ గారు ఉన్నారు. రాజశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. రాజశ్రీ గారు, మనము కిందటి ఎపిసోడ్లో గణపతి గురించి వివరించుకున్నాం కదండి. గణపతిలోనే సూక్ష్మ రూపాలు చాలా ఉన్నాయంటారు. ప్రతి ఆయన అవయవము ఒక సూక్ష్మ రూపంతో ఒక ప్రత్యేకత ఉందంటారు. ఆ ప్రత్యేకతల గురించి వివరిస్తారా? అవునండి, మీరు మంచి క్వశ్చన్ అడిగారు, చాలా సంతోషం. గణపతి రూపంలోనే ఒక ప్రత్యేకత ఉందండి. ఆయన చూడడానికి నిజానికి ఆకారమే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. పైగా హాస్యప్రియుడు కూడా ఆయన. హాస్యప్రియుడు కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఆయన. అందుకోసమనే ఆయన చూస్తుంటేనే మనకు నవ్వు వస్తుంది, కాబట్టి ఆయన నవ్వుతూ ఉన్నట్టు లెక్క. ఆయన ఆకారం సగం ఏనుగు సగం మనిషి శరీరం ఉంటుంది, పెద్ద బొజ్జ ఉంటుంది, పెద్ద తొండమోటి, చిన్న కళ్ళు, పెద్ద తలకాయ, ఇవన్నీ కూడా ఉంటాయి. నిజానికి ఒక మనిషిలో మనం ఇవన్నీ చూసామంటే మనకు నిజంగా నవ్వు వస్తుంది. అయితే వినాయకుల్లో గొప్పతనం ఏంటంటే ఆయన చూసి ఎవరు నవ్వరు, ఆయన దండం పెడతారు. అవును కదా. ఎందుకు అంటే ఆయన ఆత్మన్యూనతాభావం నుంచి అధిగమించాడు. అంటే మనం ఇవాళ రేపు ఏమిటంటే చాలామంది నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నాకు జుట్టు లేదు, నాకు ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, లావుగా ఉన్నాను, అందంగా లేను, దేనికి పనికొస్తాను, ఇలా ఆత్మన్యూనతా భావంతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం మనం తెలుగులో, ఆత్మన్యూనతా భావం. దాంతో బాధపడుతూ బయటికి రాలేక పిరికి వాళ్ళుగా ఉండి ఎవరిని ఎక్కిరిస్తారేమో అని చెప్పి రకరకాలుగా హింసకు గురవుతుంది, మానసిక హింసకు గురవుతుంది. మానసిక బాధ చాలా మంది ఆడపిల్లల్లో మగపిల్లలు అందరిలో ఉందండి ఇది. సో దీన్ని మనం నిజాన్ని చూస్తే వినాయకుడిని చూసి మనం నేర్చుకోవాలి. వినాయకుడికి ఆకారం ఎలా ఉంటుంది, చాలా హాస్యాస్పదంగా ఉండేటువంటి ఆకారం అయింది. అయినా కూడా ప్రపంచంలో ఆయన్ని పూజించందే ఎవరు కూడా బయటకు వెళ్ళరు. దేవతలు కూడా పూజిస్తారు, మానవులమే కాదు, శివపార్వతులు కూడా పూజించాల్సిందే, తన కొడుకైనా కూడా అనమాట. అవును, ప్రథమ పూజ ఆయనకే ఇవ్వాలి కదా, పూజ ఆయనకి ఇవ్వాల్సిందే. కాబట్టి మరి ఆయన శరీరాన్ని చూస్తే మరి ఆయనకేం ఆత్మన్యూనతా భావం లేదు, అందుకోసం అధిగమించాడు ఆయన. కాబట్టి మనం కూడా ఈ పిల్లలంతా కూడా ఆయన చూసి మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, మనం బాగా చదవాలి, మన వ్యక్తిత్వంలోనే మనం ఒక అందాన్ని తెచ్చుకోవాలని వినాయకుడిని చూసి నేర్చుకోవాలండి. విశ్వాసం కలిగించుకోవాలి. అంటే మన వ్యక్తిత్వం ద్వారా ఒక స్పెషాలిటీని మనగా ఆపాదించుకోవాలి. పొట్టిగా ఉన్నా దానికి ఉపయోగం ఉంటుంది, పొడుగ్గా ఉన్నా ఉపయోగం ఉంటుంది. ఎలా ఉన్నా కూడా మనిషిని దేవుడు వాళ్ళకి తయారు చేసి పెట్టాడు కాబట్టి వాళ్ళ వల్ల ఒక ఉపయోగం ప్రపంచానికి. భగవంతుడు ఇచ్చిన రూపం మనం ఏమి తెచ్చుకోలేదు కాబట్టి నన్ను ఎందుకు ఇలా చేశాడని కాదు, నాకు ఈ రూపం ద్వారా ఏమి ఇవ్వాలనుకున్నాడో భగవంతుడు అని ఆలోచించుకుంటే మనం ఎన్నో కార్యాలు చేయగలుగుతాము. అటువంటి ఆత్మన్యూనతా భావం నుంచి అధిగమించడానికని వినాయకుడి కథని మనం అందరి దగ్గర కూడా చెప్పి పిల్లలందరూ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆయన విషయం లోపల. మనలో ఉన్న మేధాశక్తిని వెలికి తీయాలి. అవును, మన రూపం గురించి మనం బాధపడతాము కాదు, ఆలోచిస్తాము కాదు. ఆయన అందుకోసమే సిద్ధి బుద్ధి ఇస్తాడని అంటారు. చాలామంది సిద్ధి బుద్ధి అంటే ఆయనకు భార్యలు అంటూ ఉంటారు. సిద్ధి బుద్ధి భార్యలు కాదు ఆయనకి. ఆయన సిద్ధిస్తాడు. కార్యం ఒక పని చేస్తుంటే వినాయకుడిని పూజించిన కానీ ఆ కార్యం శీఘ్రంగా అయ్యేటట్టుగా చేస్తాడు. సిద్ధిని కలిగిస్తాడు. బుద్ధిని ఇస్తాడు. బుద్ధి కుశలత ఆయన. అందుకోసం మనం ఎప్పుడు చూసినా పుస్తకాలు చదవాలంటే వెంటనే వినాయకుడు ముందర రాసిన తర్వాతనే వేరేది చేస్తూ ఉంటాం. అవునండి. విఘ్నేశ్ ఆయన మహా, పెళ్లి కార్డులో రాయండి, ఎక్కడ ఏదైనా రాయండి, విఘ్నేశ్ ఆయన మహా రాసుకునే మనం చేస్తూ ఉంటాం. అయితే బుద్ధిని ఇస్తాడు ఆయన. ఈ బుద్ధి చదువు కూడా బాగా వస్తుంది పిల్లలకి. ఎవరైనా పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తూ విసిగిస్తూ ఒక చోట స్థిరంగా ఉండకుండా ఉన్న పిల్లలకి ఈ వినాయకుడు శుక్లాంబరధరం అది చదివిస్తే ఒక చోట కుదురునే వస్తుంది అనమాట. కుదురుకి అందుకు మన మూలాధారంలో కూడా వినాయకుడు ఉంటాడు. అంటే మన సీటింగ్ అంటే దానివల్ల ఏంటంటే ఒక కుదురు వస్తుంది అనమాట పిల్లల్లో కూడా. అటువంటి వినాయకుడు ప్రతి విషయంలో కూడా మనకి ఎంతో ఆదర్శవంతంగా ఉంటుంది ఆయన జీవితం. అలాగే ఆయన పెద్ద తలకాయ, అంటే ఆయన ఆకారం గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం కదండి. ఆయనది పెద్ద తల, చాలా పెద్ద తల కాబట్టి మనం ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండాలి అని చెప్పేసి ఆయన తల ద్వారా మనం తెలుసుకోవాలి. అంటే ఎయిమ్ హై అంటాం. అంటే ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచించుకోవాలి. ఎప్పుడు అయ్యో నేను చెయ్యలేను, నేను ఉండలేను, నా వల్ల ఏమవుతుంది, ఇవే కాదు. ఒకసారి చెప్పండి ఏంటి ఉన్నతమైన ఆశయం. ఎయిమ్ హై, హేమ్ హై, ఎయిమ్ ఏఐఎం, ఎయిమ్ హై
అంటే మనం ఎక్కువగా ఉన్నత ఆశయం కలిగి ఉండాలి అని చెప్పేసింది. ఎప్పుడో ఎక్కువగా థింకింగ్ చేయాలి. అంటే పెద్ద పని నేను ఈ పని చేయగలను అని చేస్తే అప్పుడు దానికి మనం వెళ్ళగలుగుతాం అనమాట. అంటే ఇప్పుడు ఒలింపిక్ రేస్కి వెళ్ళాలన్నా కూడా ముందర ఒక అడుగేసి ముందర పరిగెత్తడం మొదలు పెడితేనే కదా అక్కడికి వెళ్ళేది. కాబట్టి మన ఎయిమ్ ఏంటి అది ఎక్కడే. కాబట్టి ఒక అడుగు వేయడం అనేది మొదలు పెడితేనే అక్కడికి వెళ్ళగలుగుతాం. కాబట్టి నేను ఇది చెయ్యలేను అని భయం లేకుండా ఎక్కువగా ఉన్నత ఆశయాలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. మనలో ఉన్నటువంటి ఆత్మన్యూనతా భావం నుంచి మనం అధిగమించగలుగుతాం అనమాట. అలా ఈ పెద్ద తల మనకి చెప్తూ ఉంటుంది. తర్వాత తర్వాత మనకి శరీరంలో కనపడే పెద్ద చెవులు కదండి, చాటంత చెవులు. సాధారణంగా మన పెద్దవాళ్ళు అంటుంటారు, పెద్ద చెవులు ఉన్న వాళ్ళని చూసి వీడు బాగా తెలియగలవాడు అవుతాడు అంటూ ఉంటారు. అంటే చెవులు పెద్దగా ఉంటే తెలివితేటలు. ఎందుకంటే అది కూడా వినాయకుడి నుంచే వచ్చిందండి. ఏంటంటే వినాయకుడికి పెద్ద చెవులు ఉండడం వల్ల వినికిడి శక్తి ఎక్కువ. అంటే ఎప్పుడైతే మనం వినడం ఎక్కువ వింటామో, సాధారణంగా మనం ఎంతో ఎక్కువ మాట్లాడతాం, వినం ఎక్కువగా, అవతల వాళ్ళు చెప్పేది వినడం తక్కువ ఉంటుంది. వినడం ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే తెలివితేటలు వృద్ధి అవుతాయి. 10 మంది పెద్ద గురువులు చెప్పింది కానీ శ్రద్ధగా వినడం వల్ల మనకి తెలివితేటలు వృద్ధి అవుతాయని చెప్పి ఆయన చెవులు మనకి చెప్తాయి. నిజానికి మనకి వ్యాసుడు భారతం డిక్టేట్ చేస్తుంటే వినాయకుడు రాస్తూ ఉంటాడు. సరస్వతి నది ఒడ్డున కూర్చొని రాస్తూ ఉంటే అది రాస్తూ ఉంటారు. ఆయన గంటం ఎత్తకుండా లక్షల శ్లోకాలు రాసేస్తాడు. ఆయన భారతం మొత్తం రాసింది వినాయకుడే. ఆ వినికిడి అంత దీర్ఘంగా సునిశ్చిత పరిశీలనతో ఎక్కడ దృష్టి చెదరకుండా రాస్తాడనమాట. ఆయన రాసుకుంటూ పోతుంటే ఒకానొక సమయంలో ఆ గంటం అరిగిపోయి ములుకు విరిగిపోయిందిట. ఆ రోజులో తాటాకుల మీద గంటంతో రాసేవాళ్ళు. అవునండి. అప్పుడు దానికి కార్యం ఆగిపోకుండా వెంటనే పన్నుని పీకేసి దాంతో గంటంతో రాసేసాట. పన్ను పీకే అందుకోసం ఏకదంతము అంటారు. అంత సగం పాపం పన్ను విరిగిపోయి ఉంటుంది. అంటే కార్యం అయిపోవాలి, అక్కడ ఆగకూడదు అన్న ఒక కార్యదీక్ష అనమాట. ఆ కార్యదీక్ష పట్టుదల ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందే. ఆ పట్టుదల అవన్నీ ఎందుకు వస్తాయి? ఈ వినికిడి శబ్దం, వినికిడి వలన. ఆ వినికిడి పెద్ద చెవులు మంచి విజ్ఞానానికి సంకేతం అనమాట. మహాభారతం వింటూ రాస్తున్నారు కదండి. వింటూ వినటం వల్లే అంత శక్తి వస్తుంది, రాసే శక్తి వచ్చింది. తర్వాత చెవుల తర్వాత కళ్ళు, చిన్న కళ్ళు ఆయనకి, సూక్ష్మ నేత్రాలు. అంటే ఏనుగు కూడా చాలా సూక్ష్మమైన పెద్ద శరీరం, చిన్న కళ్ళు ఉంటాయి. ఆ ఏనుగు చిన్నగా కింద ఎక్కడ చిన్న సూది పడినా కూడా దానికి కనపడుతుంది. అలాగే వినాయకుడికి సూక్ష్మ దృష్టి అనమాట. అంటే సునిశ్చిత పరిశీలన, ప్రతి విషయాన్ని ఎంతో కూలంకషంగా దాన్ని పరిశీలన చేసేటువంటి కళ్ళు అయినవి దానికి. అందుకోసం మనం అంటూ ఉంటాం సునిశ్చిత పరిశీలన అని. ఇప్పుడు మహాభారతంలో ద్రోణాచార్యులు అందరికీ పరీక్ష పెట్టినప్పుడు ఆ విలువిద్య నేర్పిస్తున్నప్పుడు ఎక్కడో ఒక చెట్టు మీద ఎక్కడో పైన ఏదో అందరికీ పిల్లలందరినీ తీసుకెళ్ళి వీళ్ళ కౌరలకి పాండవులకి అందరికీ పైన ఏముందో చూడమంటాడు. దాన్ని బాణం వేసి కొట్టమంటాడు. అందరూ వెళ్ళి చూస్తారు, చెట్టు ఉంది, చెట్టు కొమ్మ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఆకులు కనపడుతున్నాయి, అది ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్తాడు. కానీ ఈ అర్జునుడికి మాత్రమే అక్కడ పిట్ట కనపడుతుంది, దాన్ని బాణం వేసి చేస్తాడనమాట. అంటే ఆ సునిశ్చిత పరిశీలన ఆయనకు ఉంది అని చెప్పేసి ఆయనకి ఎక్కువ విలువిద్య నేర్పిస్తాడనమాట. విలువిద్య నేర్పించడం కాదు, ఆయనకి ఇంట్రెస్ట్ అర్జునుడికి. అందుకోసం అర్జునుడు ఆయనకు మొట్టమొదటి ప్రియమైన శిష్యుడు ద్రోణాచార్యుడికి అనమాట. అంటే అటువంటి సునిశ్చిత పరిశీలన ఈ సూక్ష్మ చిన్న కళ్ళ ద్వారా వినాయకుడికి కూడా ఉండడం వలన ఆయన దగ్గర నుంచి అసలు అందరికీ వస్తుంది. అటువంటి సునిశ్చితమైన పరిశీలన ఉందని చెప్పి ఆయన చిన్న కళ్ళ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. విషయ పరిశీలన అది ముఖ్యంగా మనందరికీ కూడా. చూడండి, మనం కూడా ఏదైనా ఒకటి దీర్ఘంగా చూడాలంటే కళ్ళు చిక్లించి చూస్తాం. అవునండి, కళ్ళు చిన్నగా చేసి. అవునవును, కరెక్ట్. అది ఆశ్చర్యం పోయినప్పుడు పెద్దగా అవుతాయి, చూడాలంటే చిన్నగా అయిపోయి ఇట్లా చేసి చూస్తాం అనమాట. ఆ సునిశ్చిత పరిశీలన కూడా ఆయన కళ్ళ ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. చిన్న నోరు, అసలు ఆ నోరు కనపడదు మనకి ఎక్కడ, ఆ తొండం కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే చిన్న నోరు ఏంటంటే తక్కువ మాట్లాడమని, ఎక్కువ మౌనంగా ఉండడం వల్ల శక్తి బాగా వస్తుందని కూడా మనకి ఆయన నోటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. సడన్గా మనం చూస్తుంటాము, బడబడా మాట్లాడే వాళ్ళకంటే మౌనంగా ఉండి ఒక్క మాట మాట్లాడే వాళ్ళ దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాం మనం కూడా. అవును కదా. అందుకోసమని ఆయన తక్కువ మాట్లాడి ఎక్కువ వినమని, ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అని ఆయన మొహం ద్వారా, ఆకారం ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఒక్క మాట మాట్లాడినా ఎంతో విలువైనది ఉండాలి. 100 వేస్ట్ మాటల కన్నా కూడా ఒక్క మాట
పదునైనది ఒక మాట మాట్లాడితే ఆ మాటకు ఎక్కువ విలువ ఉంటుంది మామూలుగా మనం ఇచ్చే దాంట్లో అన్నమాట. అలాగా ఆయన యొక్క నోరు, చిన్ని నోరు మనకు తెలియజేస్తుంది. నోరు ద్వారా తక్కువ మాట్లాడడం, చెవుల ద్వారా ఎక్కువ వినడం అనేది ఆయన ఆకారాన్ని బట్టి మనం తెలుసుకోవడం అన్నమాట. తర్వాత ఈయనకి వాహనం చిన్న ఎలక. అవును కదా, చిన్న ఎలక. ఆయన పెద్ద భారీ విగ్రహం. సాధారణంగా ఎలక అంటే మనం ఏమంటాం, ఏదో మనకి దాని మీద కొంచెం చిన్న చూపు ఉంటుంది ఎలక అనేసరికల్లా. అవునండి. అంటే ఎవరైతే ప్రపంచంలో పనికిరాని చిన్న చూపు చూస్తారో దాన్ని తన వాహనం చేసుకున్నాడు ఆయన. ఎందుకంటారు? ఎందుకు అంటే దాంట్లో కూడా ఒక ప్రేరణ కలిగించడం. నువ్వు ఇంత శరీరాన్ని, నా అంత శరీరాన్ని నువ్వు మొయ్యగలవు, నీకు కూడా చిన్న వాటికి కూడా అంటే హీనంగా చూసే విషయాల పట్ల కూడా గౌరవం కలిగించేటువంటి జ్ఞానం, అంటే గౌరవం కలిగించాలనే ఉద్దేశం ఆయనకు అనమాట. ఏంటంటే ఈ ఎలక దేనికి పనికి రాకపోయినా దానికి ఒక ప్రోత్సాహం, నువ్వు ఇంత పెద్ద పని చేయగలవు అని చెప్పి దానికి ఒక ప్రోత్సహించినట్టుగా, ప్రేరణ కలిగించినట్టుగా. అంటే సమాజంలో కూడా మనం చాలామందిని, కొంతమందిని అనుకుంటూ ఉంటాం, అంటే వాళ్ళు దానికి పనికోసం వాళ్ళు చేసే పని మనం చేయలేం. నిజానికి కొన్ని పనులు వాళ్ళు చేసే పనులు మనం చేయలేం. అట్లాంటి వాళ్ళకు కూడా ఒక గౌరవం కల్పించాలి అని చెప్పేసి ఈ వినాయకుడు వాహనం అయినటువంటి ఎలుక ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. దాన్ని పెట్టుకుని సామాన్యమైన దాన్ని పెట్టుకున్నాడు ఆయన. దానికి ఒక ప్రేరణ కల్పించాడు. దాంతోనే ప్రపంచం అంతా ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాడు ఆయన. అటువంటి చిన్న వాహనాన్ని పెట్టుకుని దానికి పూజార్హత కల్పించాడు. ఊరికనే కాకుండా ఇప్పుడు వినాయకుడితో పాటు పక్కన ఎలకలేందే మనం ఎక్కడ వినాయకుడిని చూడం అసలు. అవునండి. ఆ వినాయకుడు పైగా మనం వినాయక చవితి అప్పుడు కూడా ఉండ్రాలు చేసేప్పుడు విడిగా మళ్ళీ ఎలక వాహనానికి విడిగా కూడా ఉండ్రాలు చేసి పక్కకు పెడతాము, నైవేద్యం పెడుతుంటాం. అలాగా అంటే దానికి కూడా ఒక పూజార్హత కల్పించాడు. అంటే అన్నిటిని చులకన చేయకుండా ప్రతి దానిలోనూ ఒక విశేషం ఉంది. ప్రతి జీవికి ఒక పర్పస్తో పంపించాడు భగవంతుడు. ప్రతి జీవికి ఒక దీన్ని కల్పించాడు. దేన్ని తీసిపారేయాలి. నిజానికి చూడండి, పాండవులు లక్కా గృహంలో ఉన్నప్పుడు ఆ ఎలకల చేసిన కన్నంలోంచే మొత్తం వీళ్ళందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది. అంటే దీంట్లోంచి అట్లా కదండి. అట్లాంటి చిన్న చిన్న వాటి వల్ల కూడా మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. మరి వాళ్ళు ప్రాణాలను రక్షించుకున్నారు కదా. రక్షించుకున్నారు. చాలా గొప్ప విషయం అండి. ఇంకొక చిన్నది ఈయన గురించి, ఆయన పూజార్హత అంటుంటే గుర్తొచ్చింది మనకి. ఆయన పూజలో ముఖ్యమైనది గడ్డి పరకండి. నిజానికి అవునండి, ఎక్కువ గరిక వేస్తుంటాం వినాయకుడి పూజలో. గరిక చాలా ఆయనకు ప్రీతి అంటారు. గరిక ప్రియుడు ఆయన. గరిక ప్రియుడు అంటే గడ్డి అంటే మనకు చాలా చులకన భావం. నిజానికి చులకన అంటే చులకన కాదు, ఆ గడ్డి మామూలుగా ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది కాబట్టి మనకి దాన్ని ప్రత్యేకంగా నాటక్కర్లేదు, ప్రత్యేకంగా నీళ్లు పోషించక్కర్లేదు. అవును. కాబట్టి ఆ గడ్డిని మనం కూడా అంత శ్రద్ధగా చూడం. ఆయన పూజలో దాన్ని పెట్టుకున్నాడు. అంటే నిజానికి గడ్డి కూడా అండి చాలా విశిష్టమైనది. గడ్డి కూడాను పెద్ద పెద్ద తుఫాన్లు అవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మహావృక్షాలన్నీ పడిపోతాయి వరద నీటికి. ఇట్లాంటి గడ్డి మట్టుకు ఏమిటంటే తలకాయ వంచి అక్కడే ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ ఆ వరద నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎండ రాగానే మళ్ళీ తలకాయ ఎత్తి పైకి వస్తుంది. కానీ వృక్షాలు పడిపోయినవి అలాగే ఉంటాయి. అంటే ఏంటంటే పరిస్థితులకి తల ఒగ్గాలి, పరిస్థితులు బాగా అయినప్పుడు మళ్ళీ తలకాయ ఎత్తాలి అని చెప్పి మనం ఒక గడ్డి పరక ద్వారా నేర్చుకోవచ్చు అన్నమాట. గడ్డి పరక ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఎంత గొప్పగా ఉందండి. నిజమేనండి. గడ్డి పరకని ఏమీ సపోర్ట్ ఇవ్వక్కర్లా. మనం పుల్లను పెట్టి కడతాము, ఏమీ అక్కర్లేదు. దానంతటా అదే నిలబడిపోతుంది. పడిపోవడము లేవడం కూడా అదే చేసుకుంటుంది. అంటే అటువంటి గడ్డిని తనకి పూజలో పెట్టుకున్నాడు. అంటే చిన్న చిన్న విషయాల పట్ల కూడా ఆయన ఎంత శ్రద్ధ కనపరిచారు. దేన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. సృష్టిలో ప్రతిదానికి ఒక వాటి యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పడానికి అన్నట్టుగా తన పూజార్హత కల్పించాడు. దానికి కూడాను మనం ఆయనకి పైగా మనం ఏమీ కష్టపడక్కర్లా. ఆయన దానికి ఆ గరిక తీసుకొచ్చి, ఇంటి పక్కన ఉన్న మొలిచిన గరిక తీసుకొచ్చి ఆయనకి వేసేస్తే తృప్తి పడిపోతాడు. అంటే చాలా అల్ప సంతోషం అన్నమాట ఆయన. కాబట్టి ఈ గరికతో కూడా మనం సీతాదేవి కూడా రావణాసుడితో మాట్లాడేటప్పుడు ఆ గరికని ఇట్లా అడ్డం పెట్టి ఆయనతో మాట్లాడుతున్నాం. అంటే నువ్వు గరికతో సమానం అన్నట్టుగా చెప్పడం ఒకటి. పరాయి పురుషుడితో మాట్లాడేటప్పుడు ఆ గరిక ఒకదాన్ని అడ్డంగా పెట్టుకుని మాట్లాడిన ఒక సాంప్రదాయం ఒకటి. ఇవన్నీ కూడా దాంట్లో మనం చూస్తుంటాయి. ఇలా గడ్డితో చాలా చాలా ఉంటాయి. అయితే ఆ గడ్డిని మనం ఏదైతే మామూలుగా మనకి
ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దాన్ని చిన్నచూపు చూస్తే అటువంటి దాన్ని తన పూజలో పెట్టుకున్నాడు వినాయకుడు. అంటే అటువంటి సామాన్యులకు కూడా పూజార్హత కల్పించాడు అనమాట వినాయకుడు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటి కూడా అంటే మనం కూడా నేర్చుకోవాల్సిన దీంట్లో చాలా ఉంటాయి. సామాన్యులతో కూడా చాలా పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరిని కూడా మనం కించపరచకుండా భగవత్ సృష్టిలో ప్రతి వాళ్ళు సమానము అన్నట్టుగా మనం చూడాలని ఈ వినాయకుడు యొక్క ఆకారం కూడా మనకు తెలుపుతూ ఉంటుందండి. అదేండి వినాయకుడి గురించి. సామాన్యులను కూడా ఒక పరిపూర్ణమైన వ్యక్తులుగా కూడా తయారు చేయొచ్చు. వాళ్ళ వల్ల ఎంతో ఉపయోగాలు ఉంటాయి. వీళ్ళెందుకు పనికిరారులే అని తీసి పారేయకుండా వాళ్ళకి ఒక స్థానం కల్పించి ఒక ఇది కల్పిస్తే వాళ్ళల్లో కూడా ఉన్న విజ్ఞానాన్ని బయటకు తీసుకురా. అంటే భగవత్ సృష్టిలో ప్రతిదానికి ఒక విశేషం ఉంటుంది. ఏది కూడా వృధాగా భగవంతుడి సృష్టిలో లేదండి. ఒక చీమను తీసుకున్నా కూడా చీమ వల్ల మనకు ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి సృష్టిలో ప్రతి దాంట్లోనూ మనకు ఒక ఉపయోగం ఉంటుంది. చీమ వల్ల ఉపయోగం చెప్పండి. చీమ వల్ల ఉపయోగం అంటే మనకి నిజానికి అవి ఎక్కడన్నా మనం ఏదో ఒక తీపి పదార్థం ఒకటి ఏదో పడుంది అనుకోండి, ఏదో చక్కెర పడింది కింద, ఇంకోటి ఏదో పిండి పడింది, ఇంకోటి ఏదో ఉంది, చక్కగా లైన్గా వచ్చేసి అవి అన్నీ తీసుకుని కాసేపటికల్లా అది క్లీన్ చేసేస్తాయి, మొత్తం తీసిపోతాయి. క్రమశిక్షణ. పైగా ఇంకొకటి ఏంటి, ఆ చీమల వల్ల మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదా. అంటే వానాకాలంలో లోపల కూర్చుంటే ఎండాకాలంలో సంపాదించుకుంటే, అంటే మనం ఎప్పుడు ఏది చేయాలి, ఏ పని చెయ్యాలి అనేది కాలం ప్రకారం ఎలా నడుచుకోవాలి అనేది మనం చీమల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం అండి. కాలానుగుణంగా ప్రవర్తించటం అది చాలా చిన్న చిన్న వాటి నుంచి మనం ఏమి నేర్చుకోవాలన్న విషయాలు చాలా బాగా వివరించారండి. నమస్కారం. నమస్కారం అండి.